హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధిశ్రీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే కోడిగుడ్డు పులుసు కర్రీని అయితే షేర్ చేస్తున్నాను. నేను ఎక్కువగా ఇంట్లో ఇలానే కోడిగుడ్డు పులుసు అయితే చేస్తాను. చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ముందుగా నేను ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేసి తర్వాత ఘాట్లు పెట్టుకుని ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి దాంట్లో కొంచెం పసుపు వేసి ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఇప్పుడు నేను ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లో పెడుతున్నాను. తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ఈ కోడిగుడ్డు పులుసులో మెంతులు అనేది చాలా బాగుంటుంది టేస్ట్. ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి మెంతులు మాడిపోకుండానే వెంటనే ఆనియన్స్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసాను. అలానే కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను. మరి ఎక్కువ పుల్లగా కాకుండా కొంచెం మీడియంగా ఉంటుంది పులుపు అనేది. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ అలానే పసుపు వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అలానే ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని రెండింటిని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టి కొంతసేపు మగ్గనివ్వాలి. ఆనియన్స్ అనేవి బాగా మగ్గాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ అనేవి బాగా మగ్గాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లన్నర కారం వేసుకోవాలి. అలానే ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి 1 స్పూన్ అని చెప్తున్నాను, మీరు చూసి వేసుకోండి. కారం ఇంకా ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేసేసి లిడ్ క్లోజ్ చేసి కొంచెం ఉడకనివ్వాలి. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి ఇలా ఈ విధంగా కుక్ అవుతుంది కదా, ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకుందాం. ముందుగా చింతపండు నానబెట్టాను కదా, ఆ చింతపండు రసాన్ని కూడా ఇందులో వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మన పులుపుకి తగ్గట్టుగా వాటర్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఇంతక్కడ హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను కదా, ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేస్తున్నాను. లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న బెల్లం ముక్కను తీసుకొని ఈ పులుసులో వేసుకోవాలి. మరి పులుపు అనేది ఎక్కువగా ఉండకుండా బ్యాలెన్సింగ్గా ఉంటుంది. మరి పెద్దది వేసేయకూడదు, మరి తీయగా అయిపోతుంది. చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది. లిడ్ క్లోజ్ చేసేసి ఇలా పులుసుని మరగనివ్వాలి. పులుసు ఇలా ఈ విధంగా మరుగుతుంది కదా, ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసేసుకుందాం. బాయిల్ చేసుకుని ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ముందుగా వీటిని కూడా వేసేసుకుని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. వేసుకుని ఒక 10 మినిట్స్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ అయిన తర్వాత చూడండి, పులుసు అనేది ఇలా ఈ విధంగా దగ్గర పడుతుంది కదా, ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుందాం. కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ కోడిగుడ్డు పులుసులో కరివేపాకు అనేది చాలా టేస్ట్ ఇస్తుంది. మీరు కూడా పులుసు మరిగేటప్పుడే కరివేపాకును వేసుకోండి. చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత నేను ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. యమ్మీ అండ్ టేస్టీ కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.